అంటే ఇప్పుడు ఇవే అంశాలు ఇప్పుడు మీరు ఏదైతే ఇంకా కొన్ని ఇవ్వలేదు అని చెప్తున్నారో అవే అంశాలను హైలైట్ చేసుకుంటూ వైసీపీ వెళ్తుంది కదా. జనరల్గా ఇప్పుడు అంటే సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఎన్నికలు లేకపోయినా ఏపీలో ఎప్పుడూ కూడా ఎన్నికల వేడిలాగే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ దేశవ్యాప్తంగా ఒక రాజకీయం ఉంటే ఏపీలో ప్రతి చిన్న అంశం కూడా చాలా హైలైట్ అవుతూ చాలా పెద్ద రాజకీయ ఉత్కంఠ రేపుతూ ఉంటుంది. సరే, మాట్లాడదాం దాని గురించి కూడా. రవీంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మీకు అట్లాగే మిత్రులు రఫీ గారికి, అలాగే జాయిన్ అయిపోయే ప్యానలిస్టులకి, ప్రైమ్9 వీక్షకులకి అందరికీ నమస్కారం. నమస్తే. అంటే మెయిన్గా రవీంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ప్రతిపక్షాలు ఇందాక మనం అనుకుంటే సూపర్ 6 అమలు కాలేదు, ఇంకా ఆ హామీలు విఫలం చెందారు, వీటి మీదే వెళ్తున్నట్టుగా చెప్తుంది వైసీపీ ఒకవైపు. అంటే పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధత కల్పిస్తే ఇచ్చిన బిల్లు నిజంగా రేపు స్థానిక ఎన్నికల్లో ప్లస్ అవుతుంది అనుకోవచ్చా కూటమి పార్టీలకి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మిత్రులు ప్యానలిస్ట్ చెప్పిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% వాస్తవాలు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం, అలాగే మన టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానీ, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి నిర్ణయం కూడా సమన్వయంతో ముగ్గురు ఆల్ పార్టీ, మాధవ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం వారి సాయి శక్తుల 100% వాళ్ళ యొక్క ఎఫెక్ట్ పెడతా ఉన్నారు. మీరు చూసుకుంటే పోలవరం దగ్గర నుంచి రాజధాని నిర్మాణం వరకు, అలాగే రాజధాని పేరు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, 6 లైన్ల నేషనల్ హైవేల వరకు, పెన్షన్ల దగ్గర నుంచి రేషన్ షాప్ లో ఇచ్చే బియ్యం వరకు ప్రతిదీ కూడా ప్రజల యొక్క అభ్యున్నతిని కాంక్షిస్తూ ఎన్డీఏ కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఏవైతే తీసుకోవాలో అవన్నీ తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తూ ఉంది. ఏదైతే ప్రతిపక్షం ఉన్నారో వారు ఏదైతే గత స్థానిక సంస్థల ఎన్నికలను కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే వైసీపీ గవర్నమెంట్ లో కనీసం పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళి నామినేషన్ వేయనివ్వనటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాలలో కార్పొరేషన్ కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, నామినేషన్ వేస్తే వారిపైన దౌర్జన్యం చేసి బలవంతంగా వారి నామినేషన్ పేపర్లు చించేసినటువంటి పరిస్థితి. ఎక్కడో 1, 2, 3 చోట్ల ఎలక్షన్లు జరిగితే అక్కడికి వెళ్ళి రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పరిస్థితి చూసాం. అలాంటి వాతావరణం ఉంటేనే వైసీపీ స్థానిక ఎన్నికలకి సిద్ధం ఉండేది తప్ప, అలాంటి వాతావరణం లేనప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఎన్నికలకి దూరంగా ఉంటారు తప్ప వారికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఏదైతే నవరత్నాలు అని చెప్పి మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మొన్న ఎలక్షన్ లో చూసాము ప్రజల తీర్పు. అలాగే సూపర్ 6 ని ఈ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. ఈ ప్రభుత్వం రేపు జరగబోయేటువంటి ఎన్డీఏ కూటమి, ఈ కూటమి గవర్నమెంట్ లో జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో 100% క్లీన్ స్వీప్ చేయనుంది. దానికి కూటమి ఎప్పుడు సిద్ధంగానే ఉంది. బూత్ స్థాయిలో కార్యకర్తలు అన్ని పార్టీలకి సిద్ధంగా ఉన్నారు. ఎవరెక్కడ పోటీ చేయాలి ఏంటనేది మా అధిష్టానం అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల్లో ఖచ్చితంగా విజయడంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మోగించనుంది.